Hello everyone, this is the second unit. Today's topic is lateral earth pressure. What is lateral earth pressure? The name itself suggests that earth means soil. Pressure means nothing but force per unit area. And lateral suggests that it is the horizontal direction. That is, the earth pressure is in horizontal direction. Okay, so lateral earth pressure means, what does the lateral earth pressure means? Earth pressure in horizontal direction. Okay, soil, force exerted by the soil in, stress exerted by the soil in horizontal direction, that is lateral earth pressure. So how it is classified and what it is? సాయిల్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఏ సాయిల్కైనా సరే, ఇప్పుడు ఏమవుతుంది, ఒక రిటైనింగ్ వాల్ ఉందనుకుందాం. ఇలా ఒక రిటైనింగ్ వాల్ ఉంది, ఇక్కడ సాయిల్ ఉంది, సమ్ సాయిల్. ఏమవుతుంది, అది ఫ్రీగా వదిలేస్తే జారిపోవడానికి ట్రై చేస్తుంది, అవునా? జారిపోద్ది, స్ప్రెడ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సాయిల్కి ఆ ప్రాపర్టీ అనేది ఉంటుంది, ఆ స్ప్రెడింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. సో ఆ స్ప్రెడింగ్ ప్రాపర్టీ వల్ల దీని మీద ఒక ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది, దాన్ని ఎర్త్ ప్రెషర్ అంటారు. ఓకే, సో ఈ ఎర్త్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ప్రెషర్ అనేది రిటైనింగ్ వాల్ మీద ఎగ్జర్ట్ అవుతుంది. దాట్ ఈజ్ నథింగ్ బట్ లేటరల్ ఎర్త్ ప్రెషర్. హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అది లేటరల్ ఎర్త్ ప్రెషర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడే ఉంది కాబట్టి రిటైనింగ్ వాల్ ఇటు ఇది అవుతుంది. అదే ఇటు సైడ్ కూడా సమ్ సాయిల్ ఉందనుకుందాం. ఓకే, బట్ హైట్ డిఫరెన్స్ అనేది ఉంది, ఇదేమో ఇక్కడి నుంచి ఉంది, ఇదేమో ఇక్కడి నుంచి ఉంది. సో ఈ సాయిల్ కూడా ఎంతో కొంత ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ రిటైనింగ్ వాల్ మీద. ఇది ఒక రిటైనింగ్ వాల్, దీని మీద ఈ సాయిల్ ఏమో ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, రైట్ హ్యాండ్ సైడ్కి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఈ సాయిల్ కూడా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది కదా, దాని టెండెన్సీ. సో కాబట్టి ఇది కూడా ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మూవ్ అవటం వల్ల ఇది కూడా సమ్ ఎర్త్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ సాయిల్ నెంబర్ 1 అండ్ దిస్ ఇస్ సాయిల్ నెంబర్ 2. ఓకే, సో ఇది ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ రెండింటికి నెట్ ఫోర్స్ అనేది ఉంటుంది. నెట్ ఫోర్స్ అనేది వేస్తే ఇది మ్యాక్సిమం ఉంది, ఇది లెస్ ఉంది, కాబట్టి సిగ్మా ఎఫ్ నెట్ ఫోర్స్ ఏంటి, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఎందుకు ఉంది, ఇక్కడ సాయిల్ మీద ఎర్త్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. సో ఇది ఎక్కువ ఉండటం వల్ల ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని యాక్టివ్ స్టేట్లో ఉందని అర్థం. ఇది యాక్టివ్ స్టేట్లో ఉందని అర్థం. ఇది ఈ డైరెక్షన్లో ఉన్నా కానీ ఇది టువర్డ్సే మూవ్ అవుతుంది కాబట్టి ఇది ప్యాసివ్ స్టేట్లో ఉందని అర్థం. ఇన్ అదర్ వర్డ్స్, ది సాయిల్ ఈజ్ వర్కింగ్ అండ్ ది సాయిల్ ఈజ్ ఇన్ స్లీపింగ్ స్టేట్. కాబట్టి వర్కింగ్ స్టేట్లో ఉన్నదాన్ని యాక్టివ్ స్టేట్ అంటాం, స్లీపింగ్ స్టేట్లో ఉన్నదాన్ని ప్యాసివ్ స్టేట్ అంటాం. సో either active state or passive state, it is not the type of soil, it is just a condition of the soil. అదే ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదే రిటైనింగ్ వాల్కి ఇక్కడ ఫుల్గా ఉంది సాయిల్, ఇక్కడేమో సాయిల్ హాఫ్కి ఉంది, కానీ ఇటు సైడ్ సర్చార్జ్ ఉందనుకోండి. సర్చార్జ్ అంటే ఎగ్జాంపుల్లోకి వెళ్ళేపటికి ఏమవుతుందంటే సమ్ గ్రాస్ ఆర్ వీట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఏదైనా మొక్కలు కానీ ఏదైనా లేదా ఎక్స్ట్రా వెయిట్ కానీ సర్చార్జ్ క్యూ అనేది ఉంటే అప్పుడు దేర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. అప్పుడు పాసిబిలిటీ ఏంటి, దేర్ ఇస్ అ పాసిబిలిటీ, కన్ఫర్మ్ అయితే కాదు, బట్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ సిగ్మా ఎఫ్ టు బీ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడు ఫోర్స్ అనేది, అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా, ఇది రిటైనింగ్ వాల్, ఇక్కడ దాకా సాయిల్ ఉంది, ఇది హైట్ ఎక్కువ, ఇది ఎర్త్ ప్రెషర్ ఇలా క్రియేట్ చేస్తుంది. ఇది లో హైట్లో ఉంది, ఓకే, ఇది ఇలా క్రియేట్ చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఒకవేళ సర్చార్జ్ అనేది ఉంటే దెర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ ద సిగ్మా ఎఫ్ టు బీ ఇన్ దిస్ డైరెక్షన్. సిగ్మా ఎఫ్ అంటే నెట్ ఫోర్స్, ఈ రెండిటికి ఉన్న నెట్ ఫోర్సెస్ అనేవి ఈ డైరెక్షన్లో వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మేబీ దిస్ మైట్ చేంజ్ ఇన్ టు యాక్టివ్ స్టేట్ అండ్ దిస్ విల్ బీ ఇన్ ద ప్యాసివ్ స్టేట్. సో కాన్సెప్ట్ ఏంటి అంటే సిగ్మా ఎఫ్ నెట్ ఫోర్స్ ఎటు ఉంటే దాన్ని యాక్టివ్ సైడ్ అంటాం, ఇంకొక సైడ్ ప్యాసివ్ స్టేట్ అవుతుంది. ఓకే, దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్.
అర్థమైందమ్మా? సో యాక్చువల్ డిఫరెన్స్ అది. ఇంకొక కండిషన్ ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఒక రిటైనింగ్ వాల్ ఉంటే రెండిట్లోనూ సేమ్గా ఉంటుంది ప్రెషర్, రెండిట్లోనూ సేమ్గా ఉంటుంది. సో సిగ్మా ఎఫ్ విల్ బీ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు బోత్ సైడ్స్ ఎర్త్ ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుంది. ఆ ఎర్త్ ప్రెషర్ అనేది ఈ ఎర్త్ ప్రెషర్ ఈక్వల్ టు ఈ ఎర్త్ ప్రెషర్ అవుతుంది. సో దేర్ ఫోర్ దీన్ని అప్పుడు ఏమంటారంటే ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్ అంటారు. ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్ అంటారు. ఇవి 3 కండిషన్స్ అనమాట. 3 కండిషన్స్ ఆఫ్ సాయిల్ ఎర్త్ ప్రెషర్ ఏంటి? యాక్టివ్ స్టేట్, ప్యాసివ్ స్టేట్ అండ్ ఎట్ రెస్ట్. ఎర్త్ ప్రెషర్ ఎట్ యాక్టివ్ earth pressure, passive earth pressure and earth pressure at rest. Okay, these are the 3 types of earth pressures. Okay, so ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఎట్ రెస్ట్ కండిషన్ తీసుకుందాం. ఎట్ రెస్ట్ కండిషన్లో తీసుకుంటే కాన్స్టెంట్గా ఉంది కాబట్టి హారిజాంటల్ స్ట్రెస్ sigma x bar is directly proportional to sigma z bar. ఎందుకని? మీరు ఆల్రెడీ లాస్ట్ సెమ్లో చూసారు ఏంటి? సిగ్మా అదే ఈ ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేయడం, లేయర్స్ వైజ్గా వర్టికల్ స్ట్రెస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది, క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్టికల్ స్ట్రెసెస్ అనేది లాస్ట్ సెమ్లో చూసారు. ఎఫెక్టివ్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్స్, ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్స్, ఎఫెక్టివ్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్లో చూసారు ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటి అంటే ఆ సిగ్మా జెడ్ నుంచి సిగ్మా ఎక్స్ తెచ్చుకుంటాం. సిగ్మా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ హారిజాంటల్ ప్రెషర్. ఓకే, హారిజాంటల్ ప్రెషర్ అనేది తెచ్చుకుంటాం. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పోవాలంటే ఒక కాన్స్టెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ కే సిగ్మా జెడ్. ఓకే, ఈ కే అనేది K0 అయితే ఎట్ రెస్ట్ కండిషన్కి కోఎఫిషియంట్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్ కండిషన్ ఫర్ ఎట్ రెస్ట్ కండిషన్. KA అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ ఫర్ యాక్టివ్ కండిషన్. KP అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ ఫర్ ప్యాసివ్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎర్త్ ప్రెషర్ ఫర్ ఎట్ రెస్ట్ తీసుకుందాం. ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్ కండిషన్ తీసుకుంటే మనకి K0 కావాలి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు K0 ఇంటూ సిగ్మా జెడ్ బార్. ఓకే, సో K0 కావాలి అంటే K0 మీరు ఆల్రెడీ దీని నుంచి ఏమవుతుంది? K0 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై సిగ్మా జెడ్ అవుతుంది. ఓకే, ఎఫెక్టివ్ స్ట్రెస్లు అనమాట. ఇదేమో హారిజాంటల్ స్ట్రెస్, ఇదేమో వర్టికల్ స్ట్రెస్. ఓకేనా? ఇప్పుడు ఇది కావాలి అని అంటే ఎలా వస్తుందంటే, ఇది అట్ రెస్ట్ కండిషన్ కాబట్టి ఇక్కడ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. వాల్యూమ్ అనేది ఎందుకు చేంజ్ అవ్వదని చెప్తున్నాను? సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎందుకంటే వాల్ అనేది మూవ్ అవ్వట్లేదు కాబట్టి, వాల్యూమ్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. వీటిలో యాక్టివ్ ప్యాసివ్ కండిషన్లో అయితే వాల్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ చేంజ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అనేది రాదు. సో కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ విల్ బీ ఈక్వల్ టు నెట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ విల్ బీ ఈక్వల్ టు 0. అంటే నెట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ విల్ బీ ఈక్వల్ టు 0 అంటే డెల్టా V బై V విల్ బీ ఈక్వల్ టు 0. డెల్టా V బై V అంటే ఏంటి? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి ఫార్ములా ఏంటమ్మా? సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ. ఇది ఎలా వచ్చిందంటే, ఒక పార్టికల్ని తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్లో ఒక పార్టికల్ని తీసుకుంటే ఈ డైరెక్షన్ సిగ్మా ఎక్స్, ఇంకో డైరెక్షన్లో కూడా సిగ్మా, ఇది జెడ్, ఇంకో డైరెక్షన్ కూడా సిగ్మా ఎక్స్ అనుకుందాం. ఓకే, అది కూడా హారిజాంటల్ అవుతుంది కాబట్టి ఇది ఒకటే వర్టికల్ అవుతుంది, మిగతా రెండు హారిజాంటల్ అవుతుంది కాబట్టి హారిజాంటల్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు సిగ్మా ఎక్స్ అయితే సిగ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ అయితే దీనివల్ల సిగ్మా ఎక్స్ బై ఈ అవుతుంది హారిజాంటల్ డైరెక్షన్లో, డైరెక్ట్ ఇది కాబట్టి. ఇంకో డైరెక్షన్లో ఏమవుతుంది?
లేటరల్ డైరెక్షన్ కాబట్టి మ్యూ వస్తుంది, పాయిజన్స్ రేషియో యాడ్ అవుతుంది. ఇంకో డైరెక్షన్ కూడా లేటరల్ డైరెక్షన్ కాబట్టి పాయిజన్స్ రేషియో అవుతుంది. ఇది ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వల్ టు 0 చేద్దాం. ఈక్వల్ టు 0 చేయాలంటే సిగ్మా ఎక్స్ బై ఈ ఇంటూ 1 మైనస్ మ్యూ మైనస్ మ్యూ సిగ్మా జెడ్ బై ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ అటు వెళ్ళిపోద్ది. సిగ్మా ఎక్స్ ఇంటూ 1 మైనస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ సిగ్మా జెడ్. సో దాని నుంచి ఏమంటాం, సిగ్మా ఎక్స్ బై సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై 1 మైనస్ మ్యూ. ఓకే, సో ఈ సిగ్మా ఎక్స్ బై సిగ్మా జెడ్ అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ కే నాట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్. కే నాట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై 1 మైనస్ మ్యూ అనేది ఎర్త్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్కి ఉన్న ఈక్వేషన్. ఇవన్నీ మీకు ఆల్రెడీ లాస్ట్ సెమ్లో వచ్చేసినాయి ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్లో, జస్ట్ ఊరికే గుర్తు చేస్తున్నాను అంతే. ఇంకొకటి మనం ఇక్కడ ఈ ఇదిలో తీసుకునేది ఏంటి అని అంటే రెగ్యులర్గా కే నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ ఫై అనేది తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. వాడు ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోయినా మనం తీసుకునేది ఇది సమ్ సాల్వ్ చేయడానికి. ఓకే, ఫర్ శాండీ సాయిల్స్ అయితే. క్లేయీ సాయిల్స్ కనుకో, క్లేయీ సాయిల్స్కి అయితే అది వేరే ఫామ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అసలు ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ కండిషన్లో మనం ఎలా తీసుకుంటాము అనేది చూద్దాం. ఏంటిది ఎలా తీసుకునేది, ప్రెషర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది. ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ కండిషన్లో ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ కండిషన్లో స్ట్రెసెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు మనం ఈ చాప్టర్లో ఏం చూస్తాం, యాక్చువల్లీ మీరు వర్టికల్ స్ట్రెసెస్ అనేవి ఆల్రెడీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసేశారు, నేర్చుకున్నారు. ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేర్చుకున్నారు ప్రీవియస్ సెమిస్టర్లో. మరి ఈ సెమిస్టర్లో మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఇవి అని అంటే, ఇవి ఈ సెమ్లో మనం ఎర్త్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది కదా, దాని యొక్క డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్, ఈ రెండు ఎర్త్ ప్రెషర్ యొక్క డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్, అండ్ ఎక్కడ ఏ పాయింట్లో యాక్ట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇవన్నీ కనుక్కుంటాం అనమాట ఈ సెమ్లో ఎర్త్ ప్రెషర్ థియరీస్లో. సో ఫస్ట్ మనం ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ అనేది అర్థం చేసుకుంటే దాని నుంచి మనకి ఎర్త్ ప్రెషర్ అట్ యాక్టివ్ కండిషన్, ఎర్త్ ప్రెషర్ అట్ ప్యాసివ్ కండిషన్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇవాళ క్లాస్లో ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ కండిషన్ చూద్దాం. ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ కండిషన్ చూడడానికి ఒక రిటైనింగ్ వాల్ కన్సిడర్ చేయండి. ఆ రిటైనింగ్ వాల్కి ఈ టోటల్ హైట్ వచ్చేప్పటికి సమ్ హెచ్. ఓకే, ఇక్కడ ఎక్కడో సమ్ వాటర్ టేబుల్ ఉంది. ఓకే, ఈ డైరెక్షన్ జెడ్, వర్టికల్ డైరెక్షన్ని జెడ్ అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక పార్టికల్ ఏని తీసుకుందాం. ఒక పార్టికల్ ఏని తీసుకుంటే దాని మీద యాక్ట్ చేస్తున్న స్ట్రెసెస్ వచ్చేప్పటికి సిగ్మా ఎక్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అండ్ సిగ్మా జెడ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఓకేనా, సో మనం సిగ్మా జెడ్ కనుక్కుంటే దాని నుంచి సిగ్మా ఎక్స్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఈ పార్టికల్ ఏ అనేది అట్ సమ్ జెడ్ డెప్త్లో ఉందనుకొని అజ్యూమ్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ పార్టికల్కి వాటర్ టేబుల్ నుంచి ఈ పార్టికల్కి ఉన్న డెప్త్ వచ్చేప్పటికి ZW అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ కావాలంటే ఫార్ములా ఏంటి, ఈ పార్టికల్ అనేది ఎట్ రెస్ట్ కండిషన్లో ఉందని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఎట్ రెస్ట్ కండిషన్లో ఉంటే నో మూమెంట్ టేక్స్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ సిగ్మా జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫార్ములా ఏంటమ్మా, సిగ్మా జెడ్ కావాలంటే గామా ఇంటూ యూనిట్ వెయిట్ గామా అనుకుందాం. యూనిట్ వెయిట్ గామా అయితే ఏమవుతుంది, గామా ఇంటూ జెడ్ మైనస్ ఎట్ పార్టికల్ ఏకి, ఎట్ పాయింట్ ఏ పార్టికల్ ఏకి తీసుకోవాలనంటే గామా ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ ZW వర్టికల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. అంతేనా. నెక్స్ట్ కే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, సిగ్మా ఎక్స్ బై సిగ్మా జెడ్. దాని నుంచి ఏంటి, సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఇంటూ సిగ్మా జెడ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కే నాట్ ఇంటూ గామా జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ ZW. ఓకే, సిగ్మా ఎక్స్. ఇప్పుడు ఇది సిగ్మా ఎక్స్ని జనరల్గా
P0 అని రిప్రజెంట్ చేస్తారు. P0 ఇండికేట్స్ దట్ లేటరల్ ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్. P0 ఇండికేట్స్ lateral earth pressure at rest. So P0 is equal to K0 into sigma z bar. Okay na? So it may be noted that total ఇది కావాలి అని అంటే టోటల్ ప్రెషర్ కావాలి అంటే at zలో పోర్ వాటర్ ప్రెషర్ ప్లస్ టోటల్ ఎర్త్ ప్రెషర్ కావాలి అంటే P0 ప్లస్ పోర్ వాటర్ ప్రెషర్. ఇదేమో ఇంటర్గ్రాన్యులర్ ప్రెషర్ అంటే సాయిల్లో ఉండేది. ఇదేమో పోర్ వాటర్ ప్రెషర్ అంటే గామా డబ్ల్యూ ఇంటూ ZW. ఓకే, సో PH ఈజ్ ఈక్వల్ టు K0 ఇంటూ గామా Z మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ ZW ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ ZW. ఓకే, ఇది హారిజాంటల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. సో ఇప్పుడు కొన్ని కండిషన్స్ చూద్దాం మనం. కొన్ని కండిషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఈ క్లాస్ అంతా జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఒక రిటైనింగ్ వాల్ తీసుకుందాం. ఈ రిటైనింగ్ వాల్ మీద జస్ట్ గ్రౌండ్ లెవెల్ ఉంది, అంటే నో వాటర్ టేబుల్, డ్రై కండిషన్లో ఉంది, సాయిల్ డ్రై కండిషన్లో ఉంది, అట్ రెస్ట్ కండిషన్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎర్త్ ప్రెషర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, అట్ ఎనీ డెప్త్ జెడ్ దగ్గర ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ డెప్త్ టోటల్ డెప్త్ హెచ్ అట్ ఎనీ డెప్త్ జెడ్ దగ్గర కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అట్ డెప్త్ జెడ్ కావాలి అంటే సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు K0 ఇంటూ సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ జెడ్. అప్పుడు సిగ్మా హెచ్ ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ K0 ఇంటూ గామా జెడ్ అవుతుంది. అట్లాగే ఎట్ ఫైనల్ డెప్త్ హెచ్ ఏమవుతుంది, ఎట్ హెచ్ బాటమ్ దగ్గర ఇక్కడది ఏమవుతుంది, ఈ డెప్త్ జెడ్ దగ్గర ఏమైంది, K0 గామా జెడ్ అయింది. ఈ డెప్త్ ఫైనల్ డెప్త్ దగ్గర కావాలంటే ఏంటి, అట్ హెచ్ దగ్గర తీసుకోవాలంటే సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ హెచ్ అవుతుంది. అలాగే సిగ్మా ఎక్స్ ఏమవుతుంది, K0 ఇంటూ గామా హెచ్ అవుతుంది. సో ఈ వాల్యూని ఇక్కడ రాయండి, K0 గామా హెచ్. ఇది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఇప్పుడు దీనికి మనం ఈ ప్రెషర్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది ఏంటి అనేది కనుక్కోవాలంటే H/3 దగ్గర యాక్ట్ చేస్తుంది. ఈ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే ఈ మొత్తం యొక్క ఏరియా వేసి దాన్ని సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొత్తం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే P వాల్యూ వస్తుంది, ఆ క్యాపిటల్ P వస్తుంది. అది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ అనమాట, టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్ అవుతుంది. సో ఇంకొక కండిషన్ చూద్దాం. ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైనింగ్ వాల్ ఇలా ఉంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉంది, సాయిల్ ఇక్కడ దాకా సాయిల్ ఉంది. ఇక్కడ ఎట్ సమ్ పాయింట్ D అనే డెప్త్ దగ్గర వాటర్ టేబుల్ అనేది ఉంది. సో అట్ సమ్ డెప్త్ Z, ఇదేమో టోటల్ హైట్ వచ్చేప్పటికి హెచ్. ఇప్పుడు ఇక్కడ ఎర్త్ ప్రెషర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అట్ డెప్త్ D క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. అట్ డెప్త్ D ఏమవుతుంది, పైన డ్రై సాయిలే కదా, సో కాబట్టి సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ D అవుతుంది. సో లేటరల్ ఎర్త్ ప్రెషర్స్ ఎక్కడ గీసేసుకోండి. ఓకే, అప్పుడు సిగ్మా ఎక్స్ ఏమవుతుంది, K0 ఇంటూ గామా D అవుతుంది. K0 సిగ్మా జెడ్డే కదా, సో K0 ఇంటూ గామా D అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ K0 ఇంటూ గామా D అయింది. ఎట్ డెప్త్ Z క్యాలిక్యులేట్ చేద్దాం. అట్ డెప్త్ Z క్యాలిక్యులేట్ చేయాలంటే సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ D ప్లస్ ఇక్కడ నుంచి వాటర్ టేబుల్ ఉందిగా, D కింద నుంచి వాటర్ టేబుల్ ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కిందది ఏమైపోతుంది, సాయిల్ గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ Z మైనస్ D. ఓకే, అది సిగ్మా జెడ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ అంటే గామా డాష్,
గామా డి ప్లస్ గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ డి అవుతుంది సిగ్మా జెడ్. సో సిగ్మా హెచ్ ఏమవుతుంది, సిగ్మా హెచ్ కావాలంటే ఏమవుతుంది, కే నాట్ ఇంటూ గామా ఇంటూ డి ప్లస్ గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ డి అవుతుంది. ఇదేంటి, ఓన్లీ సాయిల్లోది. మళ్ళీ వాటర్ ఉంది కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ వస్తుంది కదా, అదేమవుతుంది గామా డబ్ల్యూ ఇంటూ ఈ ఇక్కడ వరకే కదా వాటర్ టేబుల్ ఉంది. సో డి పైన వరకు లేదు కాబట్టి ఈ డెప్త్ ఎంత, జెడ్లోంచి డి తీసేయాలి. సో కాబట్టి జెడ్ మైనస్ డి అనమాట. సో అలాగే ఇప్పుడు ఇది ఎక్కడది, హెచ్ది, అంటే ఈ బిట్ వరకు ఇలా వస్తుందన్నమాట. కే నాట్ గామా డి, ఇది ఈ బాట్ ఏమైంది, కే నాట్ ఇంటూ గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ డి అయింది. మళ్ళీ పక్కన ఇంకోటి వచ్చింది, ఆ పక్కనది ఏంటి, ఆ పక్కనది వచ్చేపటికి గామా డబ్ల్యూ ఇంటూ జెడ్ మైనస్ డి అయింది. ఓకేనా, ఇది నెక్స్ట్ ఎట్ డెప్త్ హెచ్, ఎట్ డెప్త్ హెచ్ అంటే బాటంలో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటమ్మా, సిగ్మా జెడ్ క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. బాటంలో క్యాలిక్యులేట్ చేయాలంటే యాజ్ యూజువల్ గామా డి ప్లస్ గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ అంటే గామా డాష్ ఇంటూ హెచ్ మైనస్ డి. ఓకే, అప్పుడు సిగ్మా హెచ్ ఏమైద్ది, సిగ్మా ఎక్స్ ఆర్ సిగ్మా హెచ్ ఏదైనా పర్లేదు, హారిజాంటల్ అంటే కే నాట్ ఇంటూ గామా డి ప్లస్ గామా డాష్ ఇంటూ హెచ్ మైనస్ డి ప్లస్ పోర్ వాటర్ ప్రెషర్ ఒకటి ఉంది కదా, అదేమవుతుంది గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ మైనస్ డి అవుతుంది. ఇది దీనికి ఈ టైప్ ఆఫ్ సాయిల్ క్యాలిక్యులేట్ చేసే విధానం అనమాట. సో ఇదేమో కే నాట్ గామా డి అవుతుంది, ఈ బిట్ ఏమో కే నాట్ గామా డాష్ హెచ్ మైనస్ డి అవుతుంది. ఈ పోర్ వాటర్ ప్రెషర్ వచ్చేపటికి గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ మైనస్ డి అవుతుంది. ఓకేనా, అది విషయం. ఇప్పుడు ఇంకొక దానికి చూద్దాం, ఇంకొక కండిషన్ చూద్దాం. ఇంకొక కండిషన్ ఏంటి, ఇప్పుడు ఒక రిటైనింగ్ వాల్ తీసుకున్నాం, ఒక రిటైనింగ్ వాల్ ఇలా తీసుకున్నాం. దీనికి వాటర్ టేబుల్ అనేది పైనే ఉంది. వాటర్ టేబుల్ పైనే ఉంటే ఏమవుతుంది, ఇది టోటల్ హెచ్, సమ్ డెప్త్ జెడ్ తీసుకుందాం, వాటర్ టేబుల్ పైనే ఉంది. అప్పుడు ఎర్త్ ప్రెషర్స్ ఏమవుతాయి, సిగ్మా ఎట్ జెడ్ తీసుకుందాం, ఎట్ డెప్త్ జెడ్ దగ్గర తీసుకుంటే సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం వాటర్ టేబుల్లోనే ఉంది కాబట్టి గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ జెడ్. సో సిగ్మా ఎక్స్ ఏమవుతుంది, కే నాట్ ఇంటూ అన్ని ఎర్త్ ప్రెషర్ అట్ రెస్ట్ కండిషన్లోనే చేస్తున్నాం ఇవాళ మనం క్లాస్లో. ఓకే, కే నాట్ ఇంటూ ఈ గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ అంటే ఏంటి, గామా డాష్ జెడ్. సో గామా డాష్ ఇంటూ జెడ్ ప్లస్ వాటర్ ఉంది కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ డెవలప్ అవుతుంది కదా, సో గామా డబ్ల్యూ ఇంటూ జెడ్. ఓకేనా, ఇది ఎట్ పాయింట్ హెచ్ అంటే ఇక్కడ డెప్త్ హెచ్, డెప్త్ హెచ్ కావాలంటే సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అట్లాగే గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ అంటే గామా డాష్ ఇంటూ హైట్ హెచ్ దగ్గర కాబట్టి హెచ్, టాప్ నుంచి హెచ్ కాబట్టి హెచ్ ప్లస్ ఇది సిగ్మా జెడ్. ఇప్పుడు అలాగే సిగ్మా ఎక్స్ కావాలంటే ఏమవుతుంది, కే నాట్ గామా డాష్ ఇంటూ హెచ్ అవుతుంది ప్లస్ వాటర్ ఉంది కాబట్టి మొత్తం పోర్ వాటర్ ప్రెషర్ ఉంటుంది కదా, గామా డబ్ల్యూ ఇంటూ ఎంత హైట్ హెచ్. సో ఇది, సో ఇప్పుడు దీనికి ప్రెషర్ డయాగ్రామ్ గీయాలి అంటే అటు డెప్త్ జెడ్ గీయాలి అంటే కే నాట్ గామా డాష్ జెడ్. ఓకే, ఈ వాల్యూ ఎంత, గామా డబ్ల్యూ ఇంటూ జెడ్. కిందకు వచ్చేస్తే ఇది కే నాట్ గామా డాష్ హెచ్, ఇది వచ్చేపటికి గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. ఓకేనా, ఇది ప్రెషర్ డయాగ్రామ్. దీనికి ఎక్కడ యాక్ట్ చేస్తుంది, దీనికైనా అంతే, ఇక్కడ కింద నుంచి h/3 డిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది ట్రయాంగిల్కి, అది. ఓకేనా, ఇవి ఎర్త్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసుకునే విధానాలు. ఓకేనా, ఒక ప్రాబ్లం చూద్దాం, ఒక ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక ప్రాబ్లం ఏంటి అంటే డిటర్మైన్ ద లేటరల్ ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్
పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద వాల్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. యూనిట్ లెంత్ ఆఫ్ ద వాల్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. ఓకే, అంటే లెంత్ అనేది యూనిట్గా కన్సిడర్ చేసుకున్నాం. డిటర్మైన్ ద లొకేషన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఎర్త్ ప్రెషర్ అన్నాడు. అంటే మనం లొకేషన్ చూపించాలి. ఎర్త్ ప్రెషర్కి డయాగ్రామ్ గీసి, ఎర్త్ ప్రెషర్ డయాగ్రామ్ గీసి, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ గీసి దాని లొకేషన్ చూపించాలి. టేక్ K0 ఈజ్ ఈక్వల్ టు 1 - sin phi అని ఇచ్చేసాడు, అంటే శాండీ సాయిల్స్. గామా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 kN/m³ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఫిగర్ ఏమి ఇచ్చాడు? రిటైనింగ్ వాల్ ఇచ్చాడు, 2 లేయర్స్ ఆఫ్ ఇచ్చాడు. 2 లేయర్స్ ఎందుకు ఇచ్చాడు? 2 శాండీ సాయిల్సే, కాకపోతే ఏంటంటే ఇదేమో యూనిట్ వెయిట్ 17 kN/m³ ఉంది, దీనికేమో యూనిట్ వెయిట్ సాచురేటెడ్ యూనిట్ వెయిట్ 19 kN/m³ ఉంది. దీని డెప్త్ 2 మీటర్స్, దీని డెప్త్ 2 మీటర్స్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేసుకోండి. గివెన్ ఏమని ఇచ్చారు? 5 ఈజ్ ఈక్వల్ టు 30 degrees అన్నాడు. సో అది నోట్ చేసుకోండి. నెక్స్ట్ K0 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 1 - sin phi ఇచ్చాడు, అది నోట్ చేసుకోండి. అది నోట్ చేసుకున్న తర్వాత ఏంటంటే sin phi అంటే సైన్ ఎంత? 5 ఎంత? 30 degrees. సో sin phi 30 degrees కాబట్టి ఆ 30 degrees వాల్యూ వేసుకోండి. 30 degrees sin 30 degrees వాల్యూ ఎంతమ్మా? 0.1/2. 1/2 కాబట్టి 0.5. సో 1 - 0.5 ఈజ్ ఈక్వల్ టు 0.5 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ అట్ డెప్త్ Z పాయింట్ B దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. పాయింట్ B దగ్గర అంటే ఇక్కడ అని అర్థం. పాయింట్ B దగ్గర అంటే ఇక్కడ, ఇది A, ఇది B, ఇది C. పాయింట్ B దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది A, ఇది B, ఇది C. పాయింట్ B దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఏ దగ్గర ఏమవుతుంది? ప్రెషర్ 0, పైన ఏమి ఉండదు కాబట్టి. పాయింట్ B దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే గామా Z ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? గామా ఇంటూ Z. ఇక్కడ గామా ఎంత ఇచ్చాడు? 17 kN/m³. సో 17 ఇంటూ Z ఎంత? హైట్ 2 meters. సో 17 ఇంటూ 2 వేస్తే సిగ్మా Z వచ్చేసింది. ఇక్కడ పైన వాటర్ టేబుల్ లేదు కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఉండదు. సో U ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎర్త్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో P0 ఈజ్ ఈక్వల్ టు K0 ఇంటూ సిగ్మా Z బార్. సో K0 ఇంటూ ఈ సిగ్మా Z వేస్తే K0 ఎంత? 0.5 వచ్చింది ముందు సమ్లో మనకి. K0 వాల్యూ 0.5 వచ్చింది. సో అది 0.5 ఇంటూ ఈ సిగ్మా Z వాల్యూ 34 kN వేస్తే వచ్చేది P0 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అట్ పాయింట్ C దగ్గర క్యాలిక్యులేట్ చేయాలనంటే, అట్ పాయింట్ C దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ అన్నాడు. పాయింట్ C అంటే ఇది. ఓకే, సో ఇక్కడది క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిగ్మా Z క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. సిగ్మా Z ఎంత? పైనుంచి రావాలి. పైనుంచి ఏముంది? ఇది 2 ఇంటూ ఈ హైట్ గామా ఇంటూ Z. గామా ఎంత? 17 kN. 17 ఇంటూ 2 వేస్తే అది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి? ఇక్కడ వాటర్ టేబుల్ ఉంది, ఇక్కడ వాటర్ టేబుల్ అనేది ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? ప్లస్ 19 మైనస్ 10. 10 ఎందుకని? గామా డబ్ల్యూ. గామా శాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ వేయాలి. గామా శాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ ఆ హైట్ ఎంతో వేయాలి. ఆ హైట్ ఎంత? 2 meters. సో అది వేసాను, ఆ 2 meters. ఇప్పుడు ఆ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 52 kN/m² వచ్చింది. ఓకే, అది తర్వాత ఇప్పుడు P0 వాల్యూ ఎంత? P0 వాల్యూ ఎంత అవుతుంది? K0 ఇంటూ సిగ్మా Z బార్ అవుతుంది. K0 ఇంటూ సిగ్మా Z బార్ వేసాను. తర్వాత U వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ వాటర్ టేబుల్ ఉంది కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి. పోర్ వాటర్ ప్రెషర్ ఏమవుతుంది? గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ అవుతుంది. గామా డబ్ల్యూ ఎంత ఇచ్చారు? 10 kN/m³ ఇచ్చాడు. సో 10 ఇంటూ ఆ హైట్ 2 వేస్తే 20 kN/m² వచ్చింది. టోటల్ ఎర్త్ ప్రెషర్ కావాలంటే ఈ రెండింటిని సమప్ చేయాలి. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ వాల్యూ ఫస్ట్ వాల్యూ అట్ పాయింట్ B 34 kN వచ్చింది. సో ఇది 17 వచ్చింది. P0 ఈజ్ ఈక్వల్ టు ఎట్ పాయింట్ B P0 ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది. సో ఇది ఎంత అవుతుంది? 17 అవుతుంది. సో ఇది మళ్ళీ 17. అలాగే ఇప్పుడు పాయింట్ C దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చింది?
P0 వాల్యూ 26 వచ్చింది, ముందుది ఇది 17 ఉంది. సో 17 పోను ఎంత ఎక్స్ట్రా 9. నెక్స్ట్ ఈ పోర్ వాటర్ ప్రెషర్ ఎంత వచ్చింది 20. సో ఇలా చూపించాలన్నమాట ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఓకే, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ని ఇలా చూపించాలి. ఓకేనా, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ని ఇలా చూపించాలి. ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ని ఇలా చూపించిన తర్వాత ఏం చేస్తా అంటే జనరల్గా లాస్ట్ సెమ్లో మీరు ఇక్కడ దాకా చేసి ఆపేస్తారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫోర్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసి వాటిని సమ్అప్ చేసి ఆ తర్వాత దాని లైన్ ఆఫ్ యాక్షన్ కూడా కనుక్కోవాలి. ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఫస్ట్ ముందు దాన్ని పార్ట్స్గా ఈ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి ఎట్ లెవెల్ బి దగ్గర ఫస్ట్ లెవెల్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ క్రియేట్ చేసుకోవాలంటే అది ఒక ట్రయాంగిల్ లాగా సెపరేట్ చేసుకోండి. ఆ తర్వాత దానికి ప్యారల్గా గీసుకొని ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో ఫస్ట్ వన్ది ట్రయాంగిల్, సెకండ్ది ఒక రెక్టాంగిల్, థర్డ్ పార్ట్ ఒక ట్రయాంగిల్ అండ్ ఫోర్త్ పార్ట్ ఒక ట్రయాంగిల్. సో ఫస్ట్ ట్రయాంగిల్కి P1 క్యాలిక్యులేట్ చేయండి. ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ నుంచి ఏరియా కావాలి అంటే ఏరియా వేస్తే ప్రెషర్ వస్తుందన్నమాట. సో P1 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ ఎంత, ఈ హైట్ ఎంత 2 మీటర్స్ కదా. సో 1/2 ఇంటూ 17 ఇంటూ 2 వేస్తే ఈ ఏరియా ఆఫ్ ద డయాగ్రామ్ వస్తుంది. దాని నుంచి P1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ P2 ఏంటి, ఇది రెక్టాంగిల్ కాబట్టి హైట్ ఇంటూ విడ్త్. సో ఇది 17 ఇంటూ హైట్ ఎంత 2. సో 17 ఇంటూ 2 వేస్తే అది వచ్చిందనమాట. సో 34 కిలోన్యూటన్స్. నెక్స్ట్ P3 ఏంటి, అది కూడా ఒక ట్రయాంగిల్. సో దాని ఏరియా ఏమవుతుంది, 1/2 BH అవుతుంది. 1/2 BH అంటే 1/2 ఇంటూ B ఎంత 9, H ఎంత 2 మీటర్స్. ఓకే, సో 1/2 ఇంటూ 9 ఇంటూ 2 వేస్తే P3 వచ్చింది. అట్లాగే ఇది కావాలంటే ఏం చేయాలి, అది కూడా అంతే ట్రయాంగిల్ కాబట్టి ఫోర్త్ పార్ట్ కూడా ఒక ట్రయాంగిల్ కాబట్టి P4 కావాలంటే 1/2 BH చేసుకోవాలి. 1/2 ఇంటూ B 20 ఇంటూ హైట్ ఎంత H 2 మీటర్స్. సో 1/2 ఇంటూ 20 ఇంటూ H వేస్తే దాని హైట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ మ్యాగ్నిట్యూడ్ కోసం మొత్తాన్ని సమ్అప్ చేయాలి. P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 వేస్తే అన్నిటిని ఈ వాల్యూస్ మొత్తాన్ని సమ్అప్ చేస్తే ఈ వాల్యూ వచ్చిందనమాట. ఇప్పుడు దాని లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కోవాలి. దాని లైన్ ఆఫ్ యాక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మొమెంట్స్ అబౌట్ పాయింట్ సి తీసుకోవాలన్నమాట. మొమెంట్స్ అబౌట్ పాయింట్ సి తీసుకోవాలి. మొమెంట్స్ అబౌట్ పాయింట్ సి తీసుకోవాలంటే ఇది ఎక్కడ యాక్ట్ చేస్తుంది, దీనికి ఫస్ట్ ఫోర్స్ తీసుకుందాం. ఓకే, మొమెంట్స్ అబౌట్ పాయింట్ సి తీసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ కదా, అబౌట్ పాయింట్ సి తీసుకోవాలంటే 17 ఇంటూ ఈ ఫోర్స్ ఎంత వచ్చింది, ఫస్ట్ ఫోర్సు 17 వచ్చింది. సో 17 ఇంటూ P1Z ప్లస్ P2Z2 ప్లస్ P3Z3 అట్లా అనమాట. అండ్ సో ఆన్ బై PZ వేసుకుంటే P వేసుకుంటే మనకి Z బార్ వచ్చేస్తుంది అనమాట. సో P1Z1 అంటే P1 ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 17 వచ్చింది. సో 17 ఇంటూ Z1 కావాలంటే ఏం చేయాలంటే ఈ 2 ప్లస్ ట్రయాంగిల్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ యాక్ట్ చేసిద్ది, H/3 డిస్టెన్స్ దగ్గర యాక్ట్ చేసిద్ది. సో 2 ప్లస్ ఈ 2/3 ఏమవుతుంది, ఇది 2 ప్లస్ 2/3 అంటే ఈ వాల్యూ వచ్చింది నాకు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, 2 ప్లస్ 2/3 అంటే కింద నుంచి నేను పాయింట్ సి దగ్గర తీసుకున్నాను కాబట్టి మూమెంట్స్ 2 ప్లస్ 2/3 ఎందుకంటే H/3 దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈ 2.667 నాకు అలా వచ్చింది. 2.667 నాకు అలా వచ్చింది. ఈ 1 ఎలా వచ్చింది, 2/2 వచ్చింది. 2/2 ఎందుకని, ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్కి ఏంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్లో యాక్ట్ చేసిద్ది కాబట్టి H/2 వేస్తే సరిపోతుంది. ఇక్కడ H ఎంత 2 మీటర్స్. సో H/2. సో H/2 ఎంత 2/2 అందుకని 2/2 వేస్తే నాకు 1 వచ్చింది. నెక్స్ట్ P2 ఎంత 34 కిలోన్యూటన్స్ వచ్చింది కాబట్టి 34 ఇంటూ H/2 వేసా. నెక్స్ట్ థర్డ్ది వచ్చేప్పటికి ఏంటి, మళ్ళీ థర్డ్ పార్ట్ ట్రయాంగిల్కి ఎక్కడ యాక్ట్ చేసిద్ది, H/3 డిస్టెన్స్ దగ్గర యాక్ట్ చేసిద్ది. H/3 అంటే ఇక్కడే కిందే ఉంది కాబట్టి H/3 అంటే 2/3 సరిపోతుంది అనమాట. ఈ డిస్టెన్స్ 2/3 వేస్తే సరిపోతుంది. P3 ఇంటూ 2/3 వేస్తే 2/3 అంటే 0.667 వచ్చింది నాకు.
నెక్స్ట్ ఫోర్త్ది కూడా ఒక ట్రయాంగిలే, దానికి h/3 డిస్టెన్స్లోనే యాక్ట్ చేసిద్ది. సో కాబట్టి P4 ఎంత వచ్చింది మనకి 20 kN వచ్చింది. 20 ఇంటూ h/3 వేస్తాం, h అంటే 2. సో అది అలా వచ్చిందనమాట. సో ఆ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ P వాల్యూ ఎంత వచ్చింది, టోటల్ P వాల్యూ నాకు 80 kN వచ్చింది. అది డివైడెడ్ బై వేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. Z బార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ బై P వేస్తే ఇది వచ్చేసింది. ఓకే, Z బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1.23 మీటర్స్ వచ్చింది. 1.23 మీటర్స్ ఎక్కడి నుంచి యాక్ట్ చేస్తుంది, పైనుంచా కింద నుంచా? ఫ్రమ్ పాయింట్ సి నుంచి. ఓకే, అంటే ఇక్కడి నుంచి కింద నుంచి 1.23 మీటర్స్ దగ్గర యాక్ట్ చేస్తుందని అర్థం. 1.23 మీటర్స్ దగ్గర యాక్ట్ చేస్తుందని అర్థం P అనేది. ఓకేనా, లైన్ ఆఫ్ యాక్షన్ అలా ఉందని అర్థం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.